ఓకే, మీరేమో గ్రేట్ అంటున్నారు. అటుపక్క పవన్ కళ్యాణ్ చూస్తే జగన్ ఒక అరాచకమైన పాలన, జగన్ ఇంకోసారి నమ్మే వాళ్ళు ఉండరు, ఈసారి పార్టీని పాతాళంలోకి తొక్కేది ఈ పొత్తులే అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, అసలు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి మాట్లాడమే రాదు. నిన్న స్టేజీ మీద ఊగిపోతున్నాడు. ఏ మందు తాగొచ్చాడో ఏంటి అర్థం కావట్లేదు, ఊగిపోతున్నాడు. ఎందుకు అది ఊగిపోవడం ఏంటి? నువ్వు చేయలేవు, ఎవరికి చేయలేవు, సపోర్ట్ చేయవు. నువ్వు సపోర్ట్ చేస్తే కానీ నిలబడే పరిస్థితి ఈరోజు నీకు లేదు. జగన్ చూశారు, సిద్ధం సభలు చూశారు, ఎంతో ప్రశాంతంగా నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఊగిపోతున్నావు. నువ్వు ఊగిపోవడం వల్ల ప్రజలకు ఏం తెలుస్తుందంటే నువ్వు ఆవేశంలో ఉన్నావు, తెలివి తక్కువతనంలో ఉన్నావు, నీకేం తెలియదు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా చెప్పాలంటే అంత ఊగిపోవాల్సిన అవసరం లేదు. జగన్కి ప్రజల మద్దతు ఉంది. ఆ ప్రజల మద్దతు నీకుంటే నిజంగా నువ్వు 175 నియోజకవర్గాల్లో నువ్వే నుంచుంటావు కదా. నీకు ఆ మద్దతు లేదు. నువ్వే ఒప్పుకున్నావు, నాకింత నెట్వర్క్ లేదు, నాకింత బలం లేదు, నాకింత గ్రౌండ్ స్థాయి నాయకులు లేరు, కార్యకర్తలు లేరు అని చెప్పి ఒప్పుకున్నావు. కాబట్టి ఈరోజు 24 సీట్లకి నువ్వు కమిట్ అయ్యావు. నిజంగా 24 సీట్లు తీసుకున్నావంటే జనం ఈరోజు నేను పెద్ద లీడర్ని, నేను వస్తే ఇచ్చేస్తానని చెప్పి ఈరోజు కేవలం 24 సీట్లకి నువ్వు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర నీ పార్టీని పెట్టేశావు. ఇప్పుడు 2 జెండాలు మోయలేక చచ్చిపోతున్నారు కార్యకర్తలు. ఏ జెండా మోయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ప్రజలు అండదండలు ఉండయి. ముసలాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే ఇంకొక 25 ఏళ్ళ కాలం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకళ్ళు ఈ రాష్ట్రానికి సీఎం కాలేరు. ఎంతమంది కలిసినా, మీరు 4 5 ఎంతమంది వచ్చినా సరే ఆయన సింగిల్గా వస్తున్నాడు. ప్రజలందరితో మమేకమై నేనేం చేస్తాను, నేనేం చేయబోతున్నాను, నేను ఎలా చేస్తాను అనే దాని మీద తప్ప ఆయన ఊగిపోయి మిమ్మల్ని అందరినీ విమర్శిస్తా మీ ఎమ్మడే జరగట్లే. ఆయన ప్రజలకు ఏం చేస్తానని చెప్తున్నాడు. మీరేం చేస్తారు? అదప్పాళనలో తొక్కుతాం, అక్కడ తొక్కుతాం అంటే ఆంధ్ర ప్రజలు ఏమైనా పిచ్చాళ్ళ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రతి ఒక్క గడప గడపకి చేరింది. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? మీరు నిజంగా నా పథకాలు అందితే మీరే స్టార్ క్యాంపెయిన్లు అంటున్నారు. ఆ మాట వాళ్ళని చెప్పనండి. ప్రతి ఒక్కడు ఈరోజు ఇంటి నుంచి స్టార్ క్యాంపెయిన్ నిజంగానే బయలుదేరుతున్నాడు. ప్రతి ఒక్కడు కూడా స్టార్ క్యాంపెయిన్ అయ్యి ఈరోజు రేపు ఎలక్షన్లలో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయిన్గా బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ సంసిద్ధంగానే ఉన్నారు. మీరేమి ఇలా అంటున్నారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిద్ధం అని పేరుతో నువ్వు వస్తున్నావు జగన్, నువ్వు అనే సిద్ధానికి నీకు యుద్ధం అంటే ఏంటో చూపెడతా అని చెప్పేసి నిజంగానే జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు. నన్ను నమ్మి నేను పథకాలు అందితే మీరు ఓట్లు వేయండి, లేకపోతే మీరు వేయొద్దు అని చెప్పిన దమ్మున్న ఏకైక మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆ దమ్ముందా? మీరు యుద్ధానికి రెడీయే. మీరు ఎందుకంటే యుద్ధం చేయాల్సిందే. మేము యుద్ధం చేయాల్సిన అవసరంలా, మేము సిద్ధం అవ్వాలి, మీరు యుద్ధం చేయాలి. మీ నైజం అది. యుద్ధం చేసే యుద్ధం నైజం మీది. సిద్ధం అని చెప్పి ఏదైతే మేము ప్రజలకు చేశాము, ఏదైతే నవరత్నాలు, ఏదైతే మనం ప్రతి ఇంటికి అన్ని రకాల ఇది అందింది కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. మేము కూడా కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నామో, ప్రజలైతే ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో వాళ్ళు కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు యుద్ధానికి రెడీ కండి, మేము సిద్ధం అని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తుకి ఈసారి ఫ్యాన్ ముక్కలు కాబోతుందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా. నిజమేనండి. ఈసారి మాత్రం గ్లాసు సైకిల్ 2 ముక్కలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్ల పంపిణీలో డిస్కషన్ చేసుకోవాలా. రేపు కర్మ గాలి ఏదైనా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కనుక వాళ్ళిద్దరు కనుక అయ్యారే అనుకోండి, ఇంకా రోజు కొట్లాట్లు పగాదాలు వాళ్ళిద్దరు పోట్లాడుకోవడం సరిపోతుంది. ఇంకా పరిపాలన చేసేది అక్కడ. ఇక్కడ సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా ఆయన డిసిషన్ తీసుకుంటాడు, దాని ప్రకారం ముందుకెళ్తాం. కానీ ఇక్కడ రేపేమవుద్ది? నా ఎమ్మెల్యేలు ఎంతమంది, నా మినిస్టర్లు ఎంతమంది, ఎంతమంది అని చెప్పి వాళ్ళు రోజు పోట్లాడుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. అయినా ప్రజలు అంత దూరం తీసుకురారు. ప్రజలకు కూడా తెలుసు వీళ్ళిద్దరు పైకి ఎక్కితే కనుక వీళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోయింది, కానీ పరిపాలించేది ఏముండదు, అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది అని చెప్పి ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడే జనసేన పార్టీ వాళ్ళకి ఎన్నో చోట్ల అవమానం జరుగుతూ ఉందని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. రేపు వాళ్ళకి సీట్ల దగ్గర కూర్చోబెట్టడం కానీ, పైన కూర్చోబెట్టడం కానీ, కింద కూర్చోబెట్టడం కానీ, రేపు తగాదాలు. మేము ఇంకా టీవీల నిండా ఇదే గొడవలు తప్ప అభివృద్ధి అనేది ఇంచు కూడా ఉండదు. ఇది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిన రేపు గవర్నమెంట్ కర్మగాలి వస్తే కనుక ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక దురదృష్టకరమైన ఇదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. ఓకే, మరి జగన్ని విమర్శించడానికి మీరు ఏం చెప్తామని? వాళ్ళు కూడా పాపం పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు.
వాళ్ళు కూడా తిరగాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి, మేము కూడా ఉన్నాం బతుకున్నాం అని చెప్పి తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తేనే కదా జనం అక్కడ తప్పట్లు కేరింతలు కొట్టేది. వాళ్ళు వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ కేరింతలు ఉండవు కదా. జనానికి ఎట్లాంటివి కావాలి, ఏదో మసాలా కావాలి, కాస్త తప్పట్లు కొట్టాలి, మా పవన్ కళ్యాణ్ వచ్చాడు, మా పవన్ వచ్చాడు అని ఊపు రావాలి. ఆ ఊపు రావాలంటే ఆయన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోతే అక్కడ ఆయనకి ఏమీ అసలు ఆ పవన్ కళ్యాణ్ గుర్తింపే ఉండదు. సో పవన్ కళ్యాణ్ గుర్తింపు రావాలంటే పూర్తి స్థాయిలో జగన్ గారిని విమర్శించాలి. ఏదో ఒకటి చెప్తే కానీ పవన్ కళ్యాణ్ గుర్తింపు ఉండదు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. నిన్న జరిగిన జెండా సభలో జగన్ది దోపిడీ పాలన, అరాచకాల పాలన. ఇప్పుడు ఇచ్చే 10 కేజీల బియ్యం తీసుకొని 1000 రూపాయలు తీసుకొని ఓటేయకండి, నాకు ఓటేస్తే 25 సంవత్సరాల జీవితాన్ని ఇస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తున్నాడు, బాగానే ఉంది. ఒకే ఒక ఉన్నతమైన పని ఏంటంటే విద్యను ఇస్తున్నాడు. చూసారా, అది ఈ రోజుకి నాటిన మొక్క. అది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత అది మహావృక్షమయ్యి ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నత స్థాయికి ఎంతో దోహదపడుతుంది. ఎన్ని దోచుకున్నా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఏమైనా పోతే కానీ విద్య అనేది పోదు. ఆయన చేస్తున్న మహత్తరమైన కార్యక్రమాలు వాళ్ళ కళ్ళల్లో గుచ్చుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఈరోజు ప్రజలందరూ వాళ్ళ వైపు ఉన్నారు, మా వైపు ఎవరు లేరు అని ఆయన మంచి చేసినా, ఎంత చేసినా సరే చెడు అని ప్రచారం చేయడమే ప్రతిపక్షాల పని. దీంట్లో వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజలైతే మాత్రం నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. పూర్తి స్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా ప్రజలు ఈజీగా హ్యాపీగా అందరూ ఆమోదిస్తున్నారు. వాళ్ళు దొంగ అంటారు, దోపిడీ చేశారంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఈరోజు నిజంగా దొంగ దోపిడీకి కొన్ని మిలియన్ల మంది, దగ్గర 10 లక్షల మంది 15 లక్షల మంది సభలకు ఎందుకు వస్తున్నారండి? ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చోట ఆయనకి నీరాజనం పలుకుతున్నారు. ఎందుకు పలుకుతున్నారండి? జనానికి తెలీదా? 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 ఏళ్లలో ఆయన కరోనాలో ఎంత ఆదుకున్నాడండి. ఏమయ్యారు మీరందరూ? ఎక్కడున్నారు మీరందరూ? ఏం చేశారు మీరందరూ? ఇప్పుడు వచ్చి ఇదే దోపిడీదారుడు దొంగదారుడు అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నిజమైన సేవా తత్పరం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని పాటించే వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. కానీ మీరు నిజంగా మీ గ్రూపులో వాళ్ళే, మీరే నాయకులు, ఇది మీరు చెప్తే విననాళ్ళు కొంతమంది కూడా లేరు. అంటే మీ పరిస్థితి ఈరోజు ఇట్లా ఉన్నా రేపు కర్మగాలి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మీరు కనుక గట్టెక్కితే కనుక మీ కొట్లాటలే మాకు ఇంకా పథకాలు గిదకాలు పక్కన పెట్టి మీరు పోట్లాడుకోవడమే సరిపోయింది. ఆ 5 ఏళ్ళు పుణ్యకాలం కాస్త ఈ పోట్లాడికే సరిపోతుంది.